నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు ఒక డైట్ అంటూ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. అయితే కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ నాన్ వెజ్ తినేటప్పుడు కొన్ని మెడిసిన్స్ అంటూ యూజ్ చేయరు. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడున్న జనరేషన్‌కి మనకు దొరికే ఫుడ్‌కి మన న్యూట్రిషన్ అంతా కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం న్యాచురల్‌గా వచ్చేస్తది అని అనుకుంటే నిజంగా రాంగ్ పర్సెప్షన్‌లో ఉన్నారు మీరు. ఎంత మనం తీసుకుంటున్నాము అని అంటే మనము రిక్వైర్మెంట్‌లో 50% మినిమమ్ బాగా తినేవాళ్ళు 50% మీట్ అవుతది. మిగతా చాలా కాన్షియస్‌గా లైక్ చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ లైక్ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ సైన్స్ పరంగా ఉండి ఇలా డైటీషియన్స్ తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ సిస్టర్స్ ఇలా ఉన్నారు. వాళ్ళకి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఊరు సైడ్ ఉన్నారు. మొత్తం అంతా రా మెటీరియల్ వస్తుంది. ఇలాంటివి తీసుకుంటున్నప్పటికీ 80% మన న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవుతది. ఎంతో కొంత సప్లిమెంట్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనము బయట ఎక్కువగా తిరగము. వైటమిన్ డి కోసము ప్రతిరోజు వైటమిన్ సి ఫుడ్స్ ఏం తీసుకోము. తర్వాత మన ఫార్మర్ దగ్గర నుంచి మనకొచ్చే టైంకే ఎంతో కొంత న్యూట్రిషనల్ ఎవాల్యుయేట్ అవుతూ ఉంటది. కాబట్టి టాబ్లెట్స్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. టాబ్లెట్స్ తీసుకుంటే లోపల వాళ్ళ పూర్వీకులు ఏమైనా తీసుకునే వాళ్ళ టాబ్లెట్స్ అని చెప్పేసి వితండవాదం చేస్తూ ఉంటారు. అలాంటిది కాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లో చాలా ఇంపార్టెంట్. అది దృష్టిలో పెట్టుకొని మీ గైనకాలజిస్ట్ టాబ్లెట్స్ ఇస్తూ ప్రిస్క్రిప్షన్ చేస్తూ ఉంటారు. కాల్షియం అనేది కూడా మనకు ఎంతవరకు ఇప్పుడు చాలా చూస్తూ ఉంటాం. బయట చూస్తే ఫేక్ పన్నీర్ కంప్లీట్గా ఒక 10 బ్రాండ్లు తీసుకుంటే 3-4 బ్రాండ్లు క్వాలిటీ ఉంటుంది. మిగతాదంతా ఫేకే. బయట కొంచెం ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో కూడా ఫేక్ పన్నీరే యూజ్ చేస్తున్నారు. అలా కాల్షియం వస్తుంది అని దాంట్లో ప్రోటీన్ వస్తుంది అని అనుకుంటే అవ్వదు. మనము డాక్టర్స్ ఇస్తూ ఉన్న మెడికేషన్ అనేది తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. మెయిన్గా కాల్షియం కానీ వైటమిన్ సి కానీ ఫోలేట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఫస్ట్ స్టెప్. సో అది సెకండ్ ట్రైమిస్టర్కి డోసేజ్ పెంచడము లేకపోతే వేరే టాబ్లెట్స్ పెంచడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అది యాజ్ పర్ గైనకాలజిస్ట్ అనేది ఫాలో అవ్వాలి. గ్రోత్ బేబీది ఎక్కువ అయిపోయి నార్మల్ డెలివరీ అవ్వరు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ ఏం చూసుకోకండి. మీరు కార్బోహైడ్రేట్స్ అనేది కొంచెం లిమిట్లో పెట్టుకొని లేకపోతే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి మారిపోయి ఈ టాబ్లెట్స్ కానీ న్యూట్రిషనల్ యాజ్ అ డైటీషియన్ ఎవరైనా మీరు తెలిసిన వాళ్ళు కానీ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా చేయించుకున్నారు అని అంటే మీకు ఐడియా వాళ్ళు చెప్పినట్లు ఫాలో అవ్వడము మంచిది. మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది స్మూత్గా అయిపోతుంది, మంచిగా డెలివరీ అవుతుంది. చెప్పిన డైట్ అంటూ ఫాలో అవుతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటేనే ఉండవు కదా. అవునండి. థ్యాంక్ యూ సో మచ్.